హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ఆర్సీపీ ఒక సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారండి. నిజంగా అంటే రాజకీయ విశ్లేషకులు, ఈ అనలిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళంతా కూడా ఈ వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న, అనుసరిస్తున్న ఈ వ్యూహం చూసి నిజంగా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎక్కడ నోరు విప్పినా, చిన్న మాట మాట్లాడినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేసులు పెట్టేస్తున్నారు. ఏం చేయాలి? చట్టసభలో మాట్లాడదామంటే అసెంబ్లీలో కనీసం మైక్ ఇస్తలేదు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వట్లేదు, అపోజిషన్ హోదా ఇవ్వట్లేదు. అసెంబ్లీకి వెళ్ళినా వేస్ట్. సో ఏం చేయాలి? అలా అని చెప్పి సైలెంట్గా ఉండాలా? ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవాలా? ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఊరుకోవాలా? ఇలాంటి టైంలోనే వైసీపీ సరికొత్త వ్యూహం అమలు చేసింది. అదే ద్విముఖ వ్యూహం అని చెప్తున్నారు. ఏంటది? మండలి, పార్లమెంటు, ఈ రెండు చోట్ల వైసీపీకి కొంత బలం ఉంది. ప్రధానంగా మండలిలో వైసీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. అక్కడ ప్రభుత్వాన్ని పదే పదే ఇరుకునబెట్టే ప్రయత్నం కాకూడదు, ఏకంగా ప్రభుత్వాన్ని 3 చెరువులు నీళ్ళు దాగిపిస్తున్నారు వైసీపీ నాయకులు. అక్కడ ఉదాహరణకి తిరుపతి లడ్డు అంశం గురించి కావచ్చు, లేకపోతే ఈ జరుగుతున్న దాడుల గురించి కావచ్చు. మెయిన్గా పర్టికులర్గా తిరుపతి లడ్డు అంశం గురించి అయితే ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాం, పదే పదే వాయిదా తీర్మానాలు ఇవ్వటం చాలా అద్భుతంగా మండలిలో పర్ఫామ్ చేశారు వైసీపీ వాళ్ళు. అందుకనే కూటమి ప్రభుత్వం భయపడి ఇప్పుడు మొన్న ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అమరావతికి చట్టబద్ధతకు సంబంధించి ఒక బిల్ పెట్టారు కదా, కానీ అది మండలిలో పెట్టలేదు. ఎందుకంటే మండలిలో అది పెడితే చర్చ జరుగుతుంది, వైసీపీ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి మన దగ్గర ఆన్సర్స్ లేవు. కాబట్టి అందుకనే అలాంటి కీలకమైన బిల్లుని మండలిలో పెట్టకుండా అసెంబ్లీలో పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు పొగుడుకొని చప్పట్లు కొట్టుకొని ఆ బిల్లు పక్కన పెట్టేశారు. ఇదొక అంశం. అలా రాష్ట్రం జరుగుతున్న ప్రతి అంశం పైన కూడా సమయానుసందర్భంగా మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఆ విషయంలో సక్సెస్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని దేశ లెవెల్లో అంటే మొత్తం దేశానికి తెలియజేసే విధంగా ఏం చేస్తున్నారు? పార్లమెంట్లో అవకాశం చిక్కినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ ఎంపీలు చాలా అంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న కూటమి దాడులపై కావచ్చు, కూటమి అప్రజాస్వామిక పరిపాలనపై కావచ్చు, తిరుమల లడ్డుల్లో వీళ్ళు చేసిన అసత్య ప్రచారాల గురించి కావచ్చు, ఇలాంటి అన్నిటిపైన భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా గళం వినిపించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. అందులో 100కి 1000% సక్సెస్ అవుతుంది. దాంతోపాటుగా రీసెంట్గా మన అనంతపురంలో ఓపెన్ అయిన ఆర్డీడీ సెంటర్ గురించి కూడా దేశవ్యాప్తంగా క్రెడిట్ వచ్చేలా జరిగింది వైసీపీకి. సో ఇలా చాలా అంశాలు, అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అసలు మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు. ఇలాంటి సమయంలో చట్టసభల్లో అంటే మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉంది, పార్లమెంట్లో వాళ్ళకి కొంత బలం ఉంది. కాబట్టి వీటిని యూటిలైజ్ చేసుకుంటూ ప్రజలకి, అటుపక్క రాష్ట్ర ప్రజలకి, అటుపక్క దేశ ప్రజలకి, దేశంలోని మిగతా పార్టీలకు కూడా ఇక్కడ కూటమిలో జరుగుతున్న అన్యాయాల గురించి, కూటమి చేస్తున్న అరాచకాల గురించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో నిజంగా వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం, వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న ఈ కొత్త టెక్నిక్ గురించి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన గైడ్లైన్స్తో మండలిలో ఏ అంశాలు మాడాలి, ఏ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు, పార్లమెంట్లో ఏ అంశాలపై అయినా మాట్లాడితే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది, ఇలాంటి అంశాలన్నింటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన ఐడియాలజీ ప్రకారం అద్భుతంగా అమలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఇది కంటిన్యూ అయితే కూటమికి ఖచ్చితంగా అటు మండలిలో ఇటు పార్లమెంట్లో ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.